తదుపరి దలైలామా విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు గట్టి షాకే ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, దానిని నిర్వహించే అధికారం గార్డెన్ పోడ్రోంగ్స్ ట్రస్టుకు మాత్రమే ఉందని, ఈ ప్రక్రియలో మరెవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చి చెప్పారు. ధర్మాన్ని నమ్మని కమ్యూనిస్టులు పునర్జన్మ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం అనుచితం అని వ్యాఖ్యానించారు దలైలామా. తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చు అని చెప్పారు. తన 90వ పుట్టినరోజుకు ముందే ప్రస్తుత దలైలామా చేసిన ఈ ప్రకటనతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. టెంజిన్ గ్యాట్సో అంటే అందరికీ తెలియకపోవచ్చు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా అసలు పేరు ఇది. దలైలామా ఈ జూలై 6న 90వ ఏట అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా ధర్మశాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బౌద్ధ మతంలో మహాయాన సాంప్రదాయానికి మూలం టిబెట్. అక్కడ వజ్రయాన బౌద్ధ మతంగా అభివృద్ధి చెందింది. ఆ సాంప్రదాయంలో దలైలామా అత్యంత కీలకం. దలైలామా పదవి 600 సంవత్సరాలుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. దలైలామా అంతా బుద్ధుని అంశ అయిన అవలోకేశ్వరుని పునర్జన్మలని బౌద్ధుల నమ్మకం. దలైలామా మరణిస్తే మళ్లీ ఇంకో చోట పుట్టి మళ్లీ దలైలామాగా పగ్గాలు చేపడతాడని బౌద్ధుల విశ్వాసం. దలైలామా అంటే మహాజ్ఞాన సముద్రం అనే అర్థం వస్తుంది. దలైలామా హోదాలో ఉండేవారు భౌతిక మరణంతో అంతరించరని, వెంటనే మరో అవతారంలో జనం ముందుకు వస్తారని వారు భావిస్తారు. ఈ నేపథ్యంలో దలైలామా వారసుడు ఎవరనే అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. గత 600 ఏళ్లుగా కొనసాగుతున్న దలైలామా సంప్రదాయం ఒక దశలో తనతోనే ముగిసిపోతుందని 14వ దలైలామా ఆందోళన చెందారు. ఇందుకు కారణం చైనా జోక్యం. ప్రస్తుత దలైలామా తదనంతరం 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. డ్రాగన్ ఒత్తిడితో ఒకానొక సమయంలో తానే చివరి దలైలామా కావచ్చని చెప్పిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది టిబెటన్ల నుంచి అభ్యర్థనలు వస్తుండటంతో మనసు మార్చుకున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా వారసులుంటారని, వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చని తెలిపారు. తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని, ఈ ఏడాది మార్చిలో జరగొచ్చని చెప్పారు. తాను మరణించిన తర్వాతే తన వారసుడు వస్తారని స్పష్టం చేశారు. అయితే దలైలామా వారసుడికి ఖచ్చితంగా తమ ఆమోదముద్ర ఉండాల్సిందేనని చైనా పేర్కొంది. చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ప్రక్రియ 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం ప్రారంభించిన గోల్డెన్ ఆర్న్ పద్ధతిని అనుసరించాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపికైనప్పటికీ అప్పటి చైనా ప్రభుత్వం గోల్డెన్ ఆర్న్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2007లో గోల్డెన్ ఆర్న్ విధానాన్ని చైనా చట్టబద్ధం చేసింది. దీనిలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఉంటుంది అని మావోనింగ్ అన్నారు. మరోవైపు లివింగ్ బుద్ధ పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాలకు పైగా కొనసాగుతోందని భారత్లోని చైనా రాయబారి సూఫెహాంగ్ అన్నారు. దలైలామా కూడా మతపరమైన ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఎంపికయ్యారు. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తోంది. వారసుల ఎంపిక ప్రక్రియ కూడా చైనా చట్టాలు, మత సంప్రదాయాల ఆధారంగా మాత్రమే జరగాలి అని వెల్లడించారు. కాగా టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకు షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, దానిని నిర్వహించే అధికారం గార్డెన్ పోడ్రోంగ్ ట్రస్ట్కి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా వద్దా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మత పెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు వెల్లడించారు. తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా కోరుకున్నట్లు తెలిపారు. 1642లో నాటి 5వ దలైలామా గార్డెన్ పోడ్రోంగ్ అనే పేరుతో టిబెటన్ ప్రభుత్వ పాలనా పద్ధతిని అమల్లోకి తెచ్చారు. అందుకే తన ట్రస్టుకు ఈ పేరును ప్రస్తుత దలైలామా పెట్టుకున్నారు. మరోవైపు దలైలామా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనూ లేదా ఆ సంస్థ మాత్రమే చేస్తుంది.
దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైంది అని రిజిజు పేర్కొన్నారు. మరోవైపు దలైలామా వ్యవహారంలో చైనా జోక్యాన్ని అగ్రరాజ్యం అమెరికా సైతం ఖండిస్తూ వస్తోంది. దలైలామా ఎంపికపై చైనాకు ఎలాంటి హక్కు లేదు అని చెప్తోంది. చైనా జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్ 2020లో టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ అనే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం చైనా జోక్యం లేకుండా దలైలామా ఎంపిక జరగాలి. ఒకవేళ ఈ ప్రక్రియలో గనక చైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే వాళ్లపై ఆంక్షలు విధించొచ్చు. కొత్త దలైలామాను గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. 13వ దలైలామా తుబ్టెన్ గ్యాట్సో తదనంతరం ప్రస్తుత 14వ దలైలామాను గుర్తించేందుకు 4 ఏళ్ల సమయం పట్టింది. దలైలామాగా ఉన్నవారు శరీరాన్ని విడిచి వెళ్లిన తర్వాత లామో లాత్సో సరస్సు వద్ద తపస్సు చేసే అత్యున్నత స్థాయి బౌద్ధ సన్యాసులకు కొత్త అవతారంలో సాక్షాత్కరిస్తారని నమ్మకం. ప్రస్తుత దలైలామా అసలు పేరు టెంజిన్ గ్యాట్సో. 1935 జూలై 6వ తేదీన ఉత్తరప్రదేశ్లోని తక్సర్లో పుట్టాడు. ఈయన అసలు పేరు లామోస్ తొండప్. 13వ దలైలామా వస్తువులను 2 ఏళ్ల వయసులో ఉన్న టెంజిన్ గ్యాట్సో గుర్తుపట్టిన వెంటనే ఆయన్ని దలైలామాగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆయనకు శిక్షణ ఇచ్చారు. అయితే దలైలామా తర్వాతి స్థానం పంచెన్ లామాది. వీరు టిబెట్లోని ప్రసిద్ధ బౌద్ధ మఠం తాసి లున్పోకి మఠాధిపతిగా ఉంటారు. వీరే దలైలామా వారసుడిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తారు. టిబెట్పై పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. దలైలామా ఎంపికలో పంచెన్ లామా పాత్ర చాలా కీలకం. టిబెటన్ల బౌద్ధ గురువుగా 1989 ఏప్రిల్ 14న గిలైన్చోకి నిమాను 11వ పంచెన్ లామాగా దలైలామా ప్రకటించారు. 1989 ఏప్రిల్ 25న జన్మించిన గిలైన్ను చైనా ప్రభుత్వం 1995 మే 15న ఆయన 6 ఏళ్ల వయసులో అపహరించింది. అప్పటి నుంచి 11వ పంచెన్ లామా అతడి కుటుంబం గురించి ఎవరికీ సమాచారం లేదు. ఆయనపై విషప్రయోగం చేశారని వార్తలొచ్చాయి. పంచెన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు కొన్నేళ్ల కిందట చైనా ప్రకటించింది. ఈ హోదాలో తాను కోరుకునే వ్యక్తి నియమితుడు కావాలని చైనా వితండవాదన చేస్తోంది. టిబెట్కు చెందిన ఎవరో ఒక బౌద్ధ మత పెద్దను దలైలామా వారసుడిగా చేయాలని యోచిస్తోంది. ఈ ఎత్తుగడలను గ్రహించిన దలైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగొచ్చని ప్రకటించారు. దీంతో పాటు వారసుడిని అంటే పునర్జన్మ పొందిన బాలుడిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా తమదేనని తేల్చి చెప్పారు. దలైలామాల చరిత్ర 600 ఏళ్ల క్రితం నాటిది. వీరిది వజ్రయాన బౌద్ధ మతం. దలైలామా హోదాలో ఉండేవారు భౌతికంగా అంతరించారని, వారికి పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. 7వ శతాబ్దంలో తొలిసారి టిబెట్ రాజు త్రిసోంగ్ డెట్సెన్ బౌద్ధాన్ని తన రాజ్య అధికార మతంగా ప్రకటించారు. ఆనాటి నుంచి టిబెట్లో లామా మత గురువుల ప్రస్థానం ప్రారంభమైంది. దలైలామాల ప్రస్థానం 1391లో మొదలైంది. తొలి దలైలామాగా జెండొన్ డ్రూప్ ఉన్నారు. ఆ తర్వాత 1475లో రెండో దలైలామాగా జెండొన్ గ్యాట్సో వచ్చారు. అయితే వీరిద్దరిని చనిపోయిన తర్వాతే దలైలామాలుగా గుర్తించారు. 1911-12 మధ్య సంవత్సరాల్లో చైనాలో తిరుగుబాట్లు జరిగి క్వింగ్ రాజవంశం గద్దె దిగింది. దీంతో టిబెట్లోని క్వింగ్ రాజవంశ సామంతులు అధికారం వేడాల్సి వచ్చింది. అయితే వారు టిబెట్ను పరిపాలించాలని కోరుతూ 13వ దలైలామా తుబ్టెన్ గ్యాట్సోకి లేఖ రాశారు. వారి అభ్యర్థన మేరకు ఆయన టిబెట్లోని లాసా తిరిగి వచ్చిన ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా పాలనా పగ్గాలు కూడా తీసుకున్నారు. ఆయన 1933లో మరణించగా ఆ తర్వాత 4 ఏళ్లకు టెంజిన్ గ్యాట్సోను 14వ దలైలామాగా ఎంపిక చేశారు. 1950లో చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే టిబెట్పై హక్కు తమది అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1951లో టిబెట్, చైనా మధ్య 17 పాయింట్ల ఒప్పందం కుదిరింది. 1954లో ప్రస్తుత 14వ దలైలామా బీజింగ్కు వెళ్లి మావో జెడాంగ్, జంగ్ జియావోపింగ్, చౌ ఎన్లై సహా పలువురు చైనా అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాలతో ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. కాలక్రమంలో టిబెట్ పాలన, మతపరమైన, రాజకీయపరమైన వ్యవహారాల్లో చైనా తలదూర్చడం మొదలుపెట్టింది. టిబెట్ ప్రజలు తిరగబడగా చైనా సైన్యం ఉక్కుపాదంతో అణిచివేసింది. 14వ దలైలామాను వేర్పాటువాదిగా ప్రకటించింది. ఈ క్రమంలోనే 1959లో దలైలామా భారత్కు చేరుకుని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని ఆశ్రయం కోరారు. ఆ సమయంలో దలైలామా వయసు 24 ఏళ్లే. ఆయన్ని అనుసరించి దాదాపు 80,000 మంది టిబెటన్లు భారత్కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన భారత్లోనే ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల కేంద్రంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వం
పార్లమెంట్లను నిర్వహిస్తున్నారు. ధర్మశాలలో దాదాపు 1,00,000 మంది టిబెటన్లు నివసిస్తున్నారు.